నమస్తే హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. సనాతన ధర్మ విషయాల కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. మీకు మంచి విషయాన్ని చెప్పబోతున్నాను. అదేంటంటే, మనం ఏ పూజ చేసినా కానీ కలశార్చన చేస్తాం. అంటే ఒక చెంబులో నీళ్లు పట్టుకొని దాన్ని పూజించిన తర్వాత గణపతి పూజ చేసుకొని మిగతా పూజలకు వెళ్తాం. అది చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ కలశార్చనలో ఒక చాలా ఇంపార్టెంట్ అంశాన్ని ఎవ్వరు కూడా పాటించరు. అదేంటంటే, ఈ కలశం మనము తీసుకొని వస్తాం కదా, ఈ కలశంలో ఎప్పుడైనా సరే ఆ రోజు పట్టుకొచ్చినటువంటి నీళ్ళు చాలా విశిష్టమైనటువంటివి, పూజకి అది చాలా శ్రేష్టమైనటువంటివి. ఎప్పుడో వారం రోజుల కింద పట్టినటువంటివి మనకి రావు. అప్పటికప్పుడు పట్టుకొచ్చినటువంటి నీళ్ళు చాలా మంచిది. ఇందులో అందరూ కూడా పసుపు కుంకుమ అక్షంతర వేస్తూ కలశస్య ముఖే విష్ణువు కంఠే రుద్ర సమాస అనేటువంటి మంత్రాలు చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ సరే, ఇందులో ఎక్కువగా ఈ కలశంలోని నీళ్ళల్లో సుగంధ ద్రవ్యాల పొడిని వేయాలి. ఒక బాక్స్లో చేసి పెట్టుకోండి ఇంట్లో. జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, ఇలాచి, లవంగాలు, గంధ ఖర్జూరాలు, ఇవన్నీ మిక్సీలో మీరు ఒకసారి 2-3 సార్లు తిప్పారనుకోండి, పొడి అవుతుంది. ఈ పొడి ఒక బాక్స్లో పెట్టేసేసుకొని ఎప్పుడు పూజ చేసినా కానీ ఈ నీళ్ళల్లో వేసుకోండి. ఎందుకంటే సుగంధ ద్రవ్యం అవుతుంది అనమాట. ఆ జలమంతా కూడా సువాసన వస్తుంది. అలాంటి సువాసనతో కూడినటువంటి జలంతో అభిషేకం చేస్తే అది భగవంతునికి చాలా ఇష్టం. ఇది చేసి పెట్టుకొని ప్రతి కలశార్చన సమయంలో అందులో వేసుకోండి. తర్వాత ఏంటంటే, అందరూ స్థిరోభవ అంటూ లేదా గంగే చెమున చేయమ అంటూ ఇట్లా పుష్పంతో నీళ్ళని తిప్పుతూ ఉంటారు. ఇవన్నీ మీరు చేసిన తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ కలశం పైన గరుడ ముద్రను చూపించాలి. గరుడ ముద్రను చూపిస్తూ త్రియంబకం యజామహే అనేటువంటి మృత్యుంజయ మంత్రం చెప్తే నీటికి ఏదైనా దోషం ఉంటే కనుక తొలగిపోయి ఆ పూజకు సంబంధించినటువంటి ఆ కలశంలోని నీళ్లు పూజ యోగ్యమయ్యి అమృత తుల్యమవుతాయి అన్నమాట. అంటే ఆ పూజ చేసేటువంటి నీళ్లు అంత గొప్పగా అయిపోతాయి ఆ గరుడ ముద్రను ప్రదర్శించడం వల్ల. మరి గరుడ ముద్రని ఎలా ప్రదర్శించాలి అని అంటే, 2 చేతులు ఇలా ఉన్నాయి కదా, ఇప్పుడు కుడి చేయి కింద ఎడమ చేయి పైన ఇలా ఇలా పెట్టుకుంటాం కదా, మనం ఇలా పెట్టాం కదా, ఇలా పెట్టి ఈ 2 బొటన వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 బొటన వేళ్ళను ఇలా బంధించండి. 2 బొటన వేళ్ళను బంధిస్తే ఇప్పుడు మీరు చూడండి, ఇదే గరుడ ముద్ర. అంటే గరుడ పక్షిలాగా ఉంటుంది అనమాట. చూడండి, ఇది ఈ బొటన వేళ్ళు ఉంది కదా, ఇది ముక్కు భాగం, ముఖం భాగము, ఇవి రెక్కల భాగం అన్నమాట. దీన్ని గరుడ ముద్ర అంటారు. ఈ గరుడ ముద్రను కలశం పైన చూపించి అప్పుడు త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన మృత్యోర్ముక్షి యమామృత ఆతు అనేటువంటి మంత్రము కలశం పైన ఇలా పెట్టి చూపించాలి. ఓం గరుడాయ నమః అనేటువంటి నామాన్ని చెప్పాలి. అప్పుడు ఆ నీరు అమృత తుల్యం అవుతుంది. అలా చేసినటువంటి అభిషేకము పూజ చాలా చక్కని ఫలితాలు ఇస్తుంది. ఈ విషయం అందరికీ తెలియజేయండి. ప్రతిసారి పూజలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా వాడండి. అందరితో ఈ విషయాన్ని కూడా షేర్ చేయండి. ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మరో టాపిక్తో కలుసుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.